ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. వాళ్లకు తెలియని సంగతుల గురించి వాళ్ళు మాట్లాడటం. ఆడికే ఏం తెలియదు, నేను నీకు నేర్పుతాను, నేను నీకు బాలశిక్షకుణ్ణి, నేను నీకు వాక్యోపదేశకుణ్ణి అని వీడు కొంతమందికి నేర్పిస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి క్లాసులో ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆఫీసర్స్. ఇన్స్పెక్షన్కి వచ్చారు, ఇంగ్లీష్ క్లాస్కి ఇన్స్పెక్షన్కి వచ్చారు. వస్తే అక్కడున్న ఒక స్టూడెంట్ని ఇన్స్పెక్షన్కి వచ్చిన అతను అడిగాడు, టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ షుల్డ్ అన్నాడు. షుల్డ్, SHOULD. ఇన్స్పెక్షన్ చేసేటైన అడిగాడు, అరే షుల్డ్ స్పెల్లింగ్ చెప్పు అన్నాడు. ఆ పిల్లోడు లేచి ఐ డోంట్ క్నో అన్నాడు. ఐ డోంట్ క్నో, KNOW. ఆ బయట ఉన్న ఆఫీసరు లోపలికి వచ్చి క్లాస్ రూమ్కి వచ్చి ఏ యూ బోత్ ఆర్ వరాంగ్ అన్నాడు. WRONG. మీకు అర్థమైందా? ప్రశ్నించేవాడేమో షుల్డ్ స్పెల్లింగ్ చెప్పన్నాడు, స్టూడెంట్ ఏమో ఐ డోంట్ క్నో అన్నాడు. వీళ్ళిద్దరిని సరిచేయటానికి పెద్ద ఆఫీసర్ వచ్చి యూ బోత్ ఆర్ వరాంగ్ అన్నాడు. ఈనాటి బోధకుల పరిస్థితి అలా ఉంది. చెప్పేవాడికే తెలియదు, బోధించేవాడికే తెలియదు. కానీ మహాత్ములను దూషిస్తూ బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడుతూ ఉండటం, అది ఎంత హాస్యాస్పదం, మరి విశేషంగా ఎంత ప్రమాదకరం.